ఇన్ఛార్జి గారి అన్యాయం. ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేట్టుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. అంతేగా అంతేగా. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. రెండవ పోటీదారు శత్రువుని చెండాడే తీరుడు, శతద్రువంశ యోధుడు కాల భైరవ. మనకి ఇంటికి కోడి పందాలి. నీకేం తెలుసు కోడి గురించి? కాకి, నెమలే, పింగళ, డాగ ఇలాంటివి 100 ఉంటాయి. స్పాట్ లో 10,000 ఎట్టు మీరు. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. ఎందుకురా అమ్మాయి అంత బాధపడుతుంది కదా, ఇద్దరు ఎవరో చేయవచ్చు కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే. దేవుడా, నీకు 1 కోటి సంవత్సరాలు అంటే ఎంతో సమానం. నాకు జస్ట్ 1 నిమిషంతో సమానం భక్త. మరి 1 కోటి రూపాయలు అంటే జస్ట్ 1 రూపాయితో సమానం. అయితే నాకు 1 రూపాయి ఇచ్చాను స్వామి. తదాస్తు నాయన, 1 నిమిషం ఆగు ఇస్తాను. అలాగే స్వామి. 1 నిమిషం అంటే 1 కోటి సంవత్సరాలు కదా స్వామి. స్వామి స్వామి. హలో సార్, నేను జియో కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నా. మనది ఎయిర్టెల్ సిమ్ కదా, జియో మేడం ఫోన్ చేసిందంటే పోలే లైన్ కలిపేద్దాం. చెప్పండి మేడం. మీ రీఛార్జ్ ప్లాన్ అయిపోయి 2 days అవుతుంది. మీరు రీఛార్జ్ ఎప్పుడు చేయించుకుంటారు? నేను చేయించుకోలేను మేడం. మీరు రీఛార్జ్ చేసుకోకపోతే మీ సిమ్ బ్లాక్ అయిపోతుంది. ఏం లేదు మేడం, ఇప్పుడు నేను చేయించుకోలేను. ఇబ్బంది పెట్టుకుని మీరు ఏమనండి. అసలు మీకు ప్రాబ్లం ఏంటి సార్? మీరు ఎందుకు రీఛార్జ్ చేసుకొని అంటున్నారు? ప్రాబ్లం అంటే ఏం లేదు మేడం, ఇప్పుడు నేను రీఛార్జ్ చేయించుకుంటే మీరు నెక్స్ట్ కాల్ చేయరు కదా, అందుకని. సింగారి సిన్నదానా నీ ఇంటి దారిల్లోనా పోసోడై పాడుకోనా రింగా రింగా బిర్ర. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? నా మాటున వాదకు మాటల క్యూరువ కన్ను కన్ను కలలకు ఆఫుద సోరువ నా జత కాగలవా. భక్త, నీకు ఏం వరం కావాలో కోరుకో. నా రీల్ చూసి లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి జరిగేలాగా చూసుకోండి. మరి లైక్ చెయ్యాలని వాళ్ళ పరిస్థితి? వాళ్ళకు కూడా మంచి జరిగేలాగా చూడు స్వామి. ఎందుకని? ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపైనా నా రీల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చిన్న ఆశ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. తదాస్తు నాయన. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి లైక్ చేయండి.